హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పండగకి ఎంతో సింపుల్గా చేసుకుని 4 రకాల పిండి వంటలని చూపించబోతున్నాను. అవేంటంటే జంతికలు, బెల్లం గవ్వలు, సన్న కారపూస, సజ్జ బూరెలు. ఇవన్నీ కూడా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. స్పెషల్ రెసిపీ కరకరలాడే మురుకులు. మురుకులను ఇలా చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మురుకులను చేస్తే ఎన్ని కిలోల పిండైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయి. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ మురుకులని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బియ్యం పిండిని జల్లించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వలన గ్రైండ్ అవ్వని పార్ట్ ఏదైనా ఉంటే ఆ పార్ట్ని తీసివేయచ్చు. ఇన్ కేస్ మీరు కప్పు కొలతల్లో మురుకులు చేసుకోవాలి అనుకుంటే 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నానండి. 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ని తీసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ని తీసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదండి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని పల్చగా కలుపుకుంటే మురుకులు ఆయిల్ని పీల్చేస్తాయి. అలా కాకుండా గట్టిగా కలుపుకుంటే మురుకులు గట్టిగా వస్తాయి. కాబట్టి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. తరువాత మురుకుల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తరువాత సరిపడా పిండిని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా గరిటెకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మురుకులని ఒత్తుకోవాలి. తరువాత అంచులు విడిపోకుండా ఇలా లైన్గా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా గరిటపై కాకుండా చిన్న స్టీల్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా మురుకులని ఒత్తుకోవచ్చు. మురుకులని ఇలా ఒత్తుకున్న తరువాత గరిటెని ఇలా రివర్స్లో తీసుకుంటే పిండి చక్కగా ఆయిల్లో పడిపోతుంది. ఇలా ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అయితే మురుకులని వెంటనే కదిలించకుండా కొంచెం గట్టిపడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మురుకులు ఇలా కొంచెం గట్టిపడిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మురుకులు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి. ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకుంటే కరకరలాడే మురుకులు రెడీ. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మురుకులని డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మురుకులని చేస్తే ఎన్ని కిలోల పిండైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. స్పెషల్ రెసిపీ బెల్లం గవ్వలు. మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో గవ్వల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను.
ఈ ప్రాసెస్లో కనుక గవ్వలని చేస్తే లోపలి వరకు పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు చాలా టేస్టీగా ఉంటాయి. గవ్వల పీట లేకపోయినా చాలా సింపుల్గా ఇలా గవ్వలని చేసుకోవచ్చు. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బెల్లం గవ్వలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1/3 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉప్మా రవ్వని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వని తీసుకోవడం వలన మనం చేసుకునే గవ్వలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని, చాలా కొద్దిగా వంట సోడాని తీసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకుంటే గవ్వలు ఆయిల్ని పీల్చేస్తాయి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. పిండి ఇలా ఉండలా రాలేదంటే మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని తీసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. గవ్వల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకునే పిండిని 15-20 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇక్కడ నేను గవ్వలని మీడియం థిక్నెస్తో చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు గవ్వలని పల్చగా చేసుకోవాలి అనుకుంటే పిండి సైజుని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ముందుగా గవ్వలని గవ్వల పీటతో ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి ముద్దని ఇలా గవ్వల పీటపై ఉంచి బొటనవేలితో ఇలా నొక్కుతూ పిండిని కిందికి జరిపితే ఇలా గవ్వ షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా గవ్వలని చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర గవ్వల పీట లేకపోతే మనం డీప్ ఫ్రై చేసుకునే గరిట ఉంటుంది కదా, ఆ గరిటపై పిండి ముద్దని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసి తీసుకుంటే గవ్వ షేప్ అనేది వస్తుంది. ఇలా గవ్వల పీట లేకపోయినా చాలా సింపుల్గా గవ్వలని చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని గవ్వల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గవ్వలని ఫ్రై చేసుకుందాం. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకున్న తర్వాత ఆయిల్కి సరిపడా గవ్వలని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత గవ్వలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఇలా నురగ రావడం తగ్గుతుందో అప్పుడు గవ్వలని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన గవ్వలని కూడా ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఇప్పుడు ఒక గవ్వని విరిచి చూస్తే లోపలి వరకు ఇలా పొరలుగా వచ్చిందంటే గవ్వలు క్రిస్పీగా వేగాయని అర్థం. గవ్వలని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి, 2-3 టీ స్పూన్ల నీళ్లు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. గవ్వల కోసం మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. కేవలం బెల్లం కరిగితే చాలు. అందుకే వాటర్ని తగ్గించి తీసుకోవాలి. ఎప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగి ఇలా నురగగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలని పాకంలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి గవ్వకి కూడా పాకం పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. పాకం కాస్త గోరువెచ్చగా ఉండగానే గవ్వలని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేడిగా ఉండగానే తీసుకోవడం వలన గవ్వలు ఒకదానికొకటి అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. ఇలా తీసుకున్న గవ్వలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఎలా అయితే చల్లారిపోతాయో
అలాగే క్రిస్పీగా క్రంచీగా అవుతాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. ఇలా రెడీ చేసుకున్న బెల్లం గవ్వల్ని 18 డబ్బాల్లోకి తీసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న ఈ గవ్వలు లోపలి వరకు పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా వచ్చాయి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మన స్పెషల్ రెసిపీ సన్న కారపూస. శనగపిండి లేకుండా పుట్నాల పప్పుతో క్రిస్పీగా గుల్లగా కారపూసని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో సింపుల్గా క్విక్గా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కారపూసని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ బరకనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని జల్లించి తీసుకోవాలి. మనం సన్న కారపూసని చేస్తున్నాము కాబట్టి ఇలా జల్లించుకుంటే రవ్వ ఉండే పార్ట్ని తీసివేయచ్చు. ఇలా జల్లించుకున్న తరువాత మిగిలిన బరకని తీసివేయాలి. ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారాన్ని తీసుకోవాలి. తరువాత ఉప్పు కారం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకొని బటర్ మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని తీసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. కారపూస కోసం పిండిని గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. అలా అని మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దండి. పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటే చాలు. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా మురుకుల గొట్టంలోకి ఇలా చిన్న రంధ్రాలున్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి ముద్దని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని మురుకుల గొట్టంలో నింపుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పల్చగా కారపూసని ఒత్తుకోవాలి. కారపూస కాస్త గట్టిపడే వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారపూసని ఇలా పల్చగా వేసుకుంటే మరొక వైపుకి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోతుంది. కారపూస ఇలా కొంచెం గట్టిపడిన తరువాత గరిటెతో ఇలా అటు ఇటు మూవ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. కారపూస ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఎప్పుడైతే కారపూస క్రిస్పీగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుందో అప్పుడు కారపూసని బయటికి తీసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ని ఎక్కువగా తీసుకొని కారపూసని పల్చగా వేసుకుంటే మరొక వైపుకి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ మీరు కారపూసని మందంగా వేసుకుంటే కారపూసని 2 వైపుకి కూడా టర్న్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని కారపూసలా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది సన్న కారపూస రెడీ. ఇలా శనగపిండి లేకుండా పుట్నాల పప్పుతో చాలా సింపుల్గా కారపూసని చేసుకోవచ్చు. ఈ కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
మన స్పెషల్ రెసిపీ సజ్జ బూరెలు. సజ్జ బూరెలు బాగా పొంగుతూ టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పండగలప్పుడు ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు ఇలా సజ్జ పిండితో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ సజ్జ బూరెలు ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సజ్జ బూరెలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నువ్వులు కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు. కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తరువాత నువ్వుల కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు నీళ్లు, చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ రెసిపీ కోసం మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. కేవలం బెల్లం కరిగితే చాలు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులోకి 2 కప్పుల సజ్జపిండిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం బెల్లం నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి కొబ్బరి నువ్వుల మిశ్రమాన్ని కూడా తీసుకొని పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ పగులు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బూరెలు అంత బాగా పొంగుతాయి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని చల్లుకొని పిండిని కలుపుకోవాలి. అలా కాకుండా పిండి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కానీ లేదా సజ్జ పిండిని కానీ కలుపుకోవాలి. ఈ బూరెల కోసం పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఉండలా చేసుకోవాలి. ఇక్కడ నేను బూరెలు చేయడం కోసం బటర్ పేపర్ని తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ ప్యాకెట్నైనా లేదా పాల ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దని బటర్ పేపర్పై పెట్టుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని బూరెల్లా ఒత్తుకోవాలి. అయితే ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. ఇలాగే 4 లేదా 5 బూరెలను చేసి పెట్టుకొని ముందు వీటిని ఫ్రై చేసుకుందాం. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత ఒక్కొక్క బూరెని ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన కొద్దిసేపటికి బూరెలు ఇలా చక్కగా పైకి పొంగుతాయి. ఇలా ఒకవైపు చక్కగా ఫ్రై చేసుకున్న తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక బూరె చక్కగా పైకి పొంగిన తరువాత మరొక బూరెని వేసుకోవాలి. ఇలా ఒకేసారి ఎక్కువ బూరెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు చక్కగా వేగిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చేసుకున్నట్టుగా బయటికి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని బూరెల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరెలు రెడీ. ఇలా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ఇలా సజ్జ పిండితో బూరెలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ సజ్జ బూరెలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ సజ్జ బూరెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.